హలో గైస్, దిస్ ఈజ్ శాంతి తేజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అన్నయ్యని పెళ్లి కొడుకుని చేసే వీడియో ఇది. పెళ్లి కొడుకుని చేసే ముహూర్తం అయితే 3 days ముందే వచ్చింది. సో ఇది 3 days ముందే చేస్తున్న వేడుక అన్నమాట. సో మీరు చూడండి. కరెక్ట్గా ముహూర్తం టైంకి పెళ్లిపీట ఉంటుంది. అన్నయ్యని పెళ్లిపీట మీద కూర్చోబెడతారు. అండ్ థర్డ్ పెళ్లి కూతురు అన్నమాట. యాక్చువల్గా అబ్బాయినే పెడతారు. సో మాకు వరుస అయ్యే అబ్బాయి ఆ టైంకి దొరకలేదు. సో అందుకే అమ్మాయిని పెట్టాము. అండ్ అమ్మ నాన్న అయితే కొబ్బరికాయ కొడుతున్నారు పందిరి రోడ్కి. పందిరి వేస్తారు కదా, సో ఇలా కరపాతారు మా సైడ్ అంతా. సో వీళ్ళైతే తమ్ముడు అండ్ మా వదిన అండ్ నేను. సో మేమందరం మెలకలు మాడుకుంటున్నాము. అండ్ ముందు అయితే అమ్మ నాన్న అక్షంతలు వేశారు. ఆ తర్వాత అయితే సో అత్తయ్య మావయ్య అన్నమాట అండ్ మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా అక్షంతలు వేస్తూ ఉంటారు ఇలా. సో వీళ్ళంతా మాకు రిలేటివ్స్ని, ఊర్లో వాళ్ళందరూ కూడా. సో పెళ్లి కొడుకుని చేసే ముందు బొట్టు పెట్టి వస్తారన్నమాట అందరూ. ఇలా పెళ్లి కొడుకుని చేస్తున్నారు రావాలి అని. సో అందరి ఫార్మాలిటీస్ సేమ్ ఉంటాయి. సో అందరూ వచ్చి ఊర్లో అక్షంతలు వేసి వెళ్తారు. సో అమ్మ అయితే ఇక్కడ రోలుకి కొబ్బరికాయ కొడుతున్నారు. పోటు వేస్తారు, అందరికీ తెలుసు కదా. సో పసుకొమ్మలు వేసి పోటు వేస్తారు. సో ఫస్ట్ అయితే అండ్ అమ్మ అండ్ అత్తయ్య వేస్తున్నారు అన్నమాట. తర్వాత ఈవెన్గా అందరూ వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు పోటు వేసి అయితే వెళ్తారు. సో నేనైతే అక్షింతలు వేయలేదు. అన్నయ్య నాకంటే పెద్ద కదా, బట్ పోటు అయితే వేయాలి. సో నేను మా వదిన కూడా వేసేస్తున్నాము ఇలా. మా పెద్ద మామయ్య గారు చిన్న అమ్మాయి. సో దాని తర్వాత అయితే మా మరుదులు అండ్ పెద్ద వదిన కూడా ఫోటో వేస్తున్నారు. ప్రతి ఫంక్షన్లో గ్రూప్ ఫొటోస్ తీద్దాం కదా. సో ఇదైతే గ్రూప్ ఫోటో టైం. సో అమ్మమ్మ ఫ్యామిలీ మొత్తం గ్రూప్ ఫోటో తీయించుకుంటున్నారు. అమ్మ, చిన్నమ్మ, పెద్ద అమ్మ అండ్ అమ్మ, పెద్ద మావయ్య. ఇందులో మా చిన్న మావయ్య మిస్ అయ్యాడు. సో వీళ్ళందరూ ఫ్యామిలీ పిక్ తీసుకున్నారు. దాని తర్వాత అయితే ముగ్గురు అక్క చెల్లెలు దిగేశారు అన్నమాట విత్ అన్నయ్యతో, పెద్దమ్మ, చిన్నమ్మ. వీళ్ళైతే నన్ను సైడ్కి గంటేసి మేనత్త మేనకోడళ్ళు అంటూ ఫొటోస్ దిగేశారన్నమాట. తర్వాత తమ్ముడు కూడా. సో ఇదంతా ఇలా అయిన తర్వాత స్నానాలు చేపిస్తారు తోడుగుడ్డు పెళ్లి కూతురికి అండ్ పెళ్లి కొడుకి కూడా. సో నెక్స్ట్ అయితే ఇది. సో ఇలాగ చేతిలో ఉన్న అట్టపల్లి అస్తమని కొబ్బరికాయ తాంబూలం ఉంటుంది కదా, తీసైతే పక్కన పెట్టి కూర్చోబెడతారు పెళ్లిపీట మీద మళ్ళీ. సో ఇక్కడైతే తీస్తుంది నానమ్మ, అంటే మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ సిస్టరు. సో మాకు నానమ్మే కదా. సో ఇక్కడ అంతా కూడా నానమ్మ చేతుల మీదుగానే జరుగుతాయి. సో చాలా పుణ్య కార్యక్రమాలన్నీ చేశారన్నమాట నానమ్మ. సో ఊర్లో ఏదైనా సరే ఫస్ట్ పిలిచేది కూడా నానమ్మనే ఇక్కడ చాలామంది కూడా. సో ఫస్ట్ అయితే ఇలా నలుగు పెట్టేస్తారు పసుపు రాసి అవి. సో పెద్దత్తే పెడుతుంది ఫస్ట్, తర్వాత అయితే నానమ్మ. ఇంకా పేరెంటాలు కూడా వీళ్ళే కదా, ఇంకా పేరెంటాలు అందరూ కలిసి స్నానాలు చేపిస్తారన్నమాట కలిసి. యాక్చువల్గా మేమైతే హల్దీ ప్లాన్ ఈవినింగ్ చేసుకున్నాము, ఆఫ్టర్నూన్ టైం అన్నమాట. సో ఇంక పెద్దవాళ్ళకి కూడా ఇష్టంగా ఉంటుంది కదా ఇదంతా చేయాలని. సో మేమైతే వీళ్ళకి టైం ఇచ్చేసాం. సో ఇదంతా మీ టైం, మీ సెక్షన్ అన్నట్టు. ఇంకా మేము ఇంకా మా మరదళ్ళు ఇంకా అక్క వాళ్ళు అందరం కలిసి ఆఫ్టర్నూన్ హల్దీ ప్లాన్ చేసాం. సో మీరేమి మేము ఏమేంటని అనుకోవద్దు. మేము నెక్స్ట్ వీడియోలో వస్తాము, హల్దీ వీడియో వస్తుంది నెక్స్ట్. సో అందులో ఉంటుంది. సో పేరెంట్ వాళ్ళందరూ ఒక్కొక్కరు రాసేసిన తర్వాత ఇంకా కుంకుడుకాయ వాటర్తో తలంటేస్తారు. షాంపూ అలా యూజ్ చేయడం ఏమి ఉండదు. ఇంకా ఆనవాయితీ ప్రకారం ఏంటంటే అందరూ కూడా ఇలా కుంకుడికి స్నానాలే చేస్తారన్నమాట. సో ఇంకిద్దరికి కలిపే చేయించాలి. ఫస్ట్ అన్నయ్య అయిన తర్వాత తోడపిల్ల కూతురు కూడా చేస్తారు.
సో తర్వాత అయితే ఇలా వాటర్తో బిందులో పట్టించే చేస్తారు కదా. సో తర్వాత అయితే ఇలా వాటర్ వేసేస్తారు, ఇంకా స్నానాలు కంప్లీట్ అయిపోతాయి. అంటే పడదు ఫోటోగ్రాఫర్ నువ్వు డ్రైవర్ నాకు అప్పుడు చిరాకుగా చేయాలని. సో ఇది ఫినిష్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ పెళ్ళికొడుకు గెటప్ అన్నమాట. సో అన్నయ్య అయితే రెడీ అయిపోయాడు. ఫస్ట్ అయితే ఇలా కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెడతారు కుంకుమతోటి. సో ఇదైతే పెద్దత్తి చేస్తుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. పెద్దత్తి అయితే కాళ్ళకి పసుపు రాసేసింది, ఇంకా పెద్ద వదిన అయితే పారాన్ని పెడుతుందన్నమాట. సో ఇదంతా పూర్తయిన తర్వాత పెళ్లి బొట్టు అండ్ బుగ్గన చుక్క ప్రాసెస్ ఉంటుంది. దాని తర్వాత ఇంట్లో పూజ చేస్తారు. సో ఇంటికి ఆడబడుచుల చేతుల మీదుగా జరుగుతాయి కదా. పెద్ద అత్తయ్య అయితే అమ్మకి ఆడబడుచునే కదా. సో పెద్దవాళ్ళు ఫస్ట్ ఇలా బొట్టు పెడతారు. సో కొంచెం స్టార్ట్ చేసి నాకు ఇచ్చేసింది అన్నమాట అత్తయ్య. సో నేనైతే ఫినిష్ చేశాను అండ్ కొన్ని ఫోటో స్టిల్స్ కూడా దిగాలి కదా. సో మా అన్నయ్య నా బాండింగ్ కూడా చాలా బాగుంటుంది, ఇద్దరిది కూడా. సో నాకు చాలా అయితే హ్యాపీ మూమెంట్ ఇది, అన్నయ్యకి మ్యారేజ్ అంటే. సో మేము ఇంకా ఎప్పుడు కొట్టుకుని తిట్టుకుంటూనే ఉంటాం, ప్రతి బ్రదర్ అండ్ సిస్టర్ అంతే కదా. సో ఇంకా అన్నయ్యకి పెళ్లి బొట్టు పెట్టే టైం అన్నమాట. నాకు చాలా అయితే ఫీలింగ్ వేరే అనిపించింది. సో నేనే దగ్గరుండి చూసుకున్నా మొత్తం వీడి మెయింటెనెన్స్ అంతా కూడా, అలా ఉండాలి ఇలా ఉండాలి అన్నట్టు. సో నేనైతే బొట్టు పెట్టేశాను. ఇంకా పెళ్ళికొడికి కలర్ రావాలంటే బొట్టుతో పాటు బుగ్గన చుక్క కామనే కదా. ఇంకా అప్పుడు పెట్టిన బుగ్గన చుక్క ఇంకా మ్యారేజ్ అయిపోయిన 3 days తర్వాత తీస్తారు అన్నమాట. సో కొంచెం పెద్దది అయిందని చెప్తున్నా, అయినా ఏం పర్వాలేదు ఓకే అని చెప్పి ఇంకైతే పూజ చేస్తారు ఇంట్లో. దేవుడికి ఇలా విఘ్నేశ్వరుడికి పూజ చేసేసి మళ్ళీ అయితే కూర్చోబెట్టి అక్షింతలు వేయించి అండ్ పేరెంట్ వాళ్ళకి తాంబూలాలు ఇస్తారు అన్నమాట. ఇంకా కొంచెం ఫొటోస్ కూడా తీసేసుకున్నాము, అన్ని స్టిల్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఇదైతే పెళ్ళికొడుకుని చేసే వీడియో. మా ఆచారం ప్రకారం అందరూ కూడా ఇలాగే చేస్తారు. సో మేము చెప్పాను కదా అన్నయ్యకి పెళ్ళికొడుకు దొరకలేదు, సో తోడుకు పెళ్లి కూతుర్ని పెట్టారు అండ్ వరుస అయిన వాళ్ళని కూర్చోబెడతారు. సో మీరేం కన్ఫ్యూజ్ పడకండి, మెయిన్ ప్రిఫరెన్స్ ఫస్ట్ అయితే అబ్బాయికి ఇస్తారు, దాని తర్వాత అయితే అమ్మాయికి. నా మ్యారేజ్కి కూడా ఎలా అంటే అమ్మాయి దొరకలేదు, సో అబ్బాయి దొరికాడు, అబ్బాయి పెట్టాం, మా వదినాలు అబ్బాయిని కూర్చోబెట్టాం. సో అలా ఉంటుంది. సో ఇలా అయితే దేవుడికి అయితే పూజ చేసేసిన తర్వాత చెప్పాను కదా మిగతా పేరెంట్ వాళ్ళకి కూడా అక్షంతలు వేసి ఇలా తాంబూలాలు అయితే ఇచ్చేస్తారు. సో అది చూసేయండి. చూసారా, తోడుపెళ్లి కూతురు కూడా రెడీ అయిపోయి వచ్చేసింది. సో వీళ్ళిద్దరూ ఇలా మళ్ళీ తాంబూలం చేతిలో పెట్టి కూర్చోబెడతారు.
మా అక్కిగాడు అయితే అన్నయ్యతో పాటు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాడు అనమాట. వాడు అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి అక్కి. అండ్ ఇంకా మేమందరం ఫ్యామిలీ ఫొటోస్ తీసేసుకున్నాము. అండ్ ఇందులో అయితే ఏమన్నా మిస్ అయ్యారు అంటే హస్బెండ్స్ అంటే మా హస్బెండ్ వదినాల హస్బెండ్స్ రాలేదు. అంటే 3 days ముందు వచ్చింది కదా, లీవ్స్ అవి సెట్ అవ్వక రాలేదు. సో వీళ్ళందరూ అయితే మ్యారేజ్ టైంకే ఉంటారు మళ్ళీ. సో ఇది గాయస్, ఇంకా లాస్ట్లో అయితే ఇలా హారతి ఇచ్చేసి అండ్ పైకి లేపేస్తారు. ఇంకా అక్షింతలు కూడా ఎవరిని వేయనివ్వరు దాని తర్వాత హారతి ఇచ్చాక. సో ఇది గాయస్, నెక్స్ట్ వీడియో హల్దీ వీడియో వస్తుంది చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.